హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, అరుణాచలం ఫుల్ ట్రిప్ వీడియో రెడీ అయిపోయింది పిఎన్ క్రియేషన్స్లో. పిఎన్ క్రియేషన్స్ అంటే ప్రసాద్ నడిగట్ల క్రియేషన్స్ అనమాట. ఓకే, ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము అరుణాచలం చేరుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం తెల్లవారు 4 గంటలకే లేచి గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. అక్కడ ఉన్నటువంటి రాజగోపురం ముందు జ్యోతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి మా బావ నేనైతే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి 14 కిలోమీటర్లు గిరి ప్రదర్శన అయితే ఉంటుంది. ముందుగా గిరి ప్రదర్శన యొక్క మ్యాప్ని సందర్శించి ఆ మ్యాప్లో ఉన్నటువంటి సూచనలన్నీ తీసుకొని ముందుగా ఇంద్రలింగాన్ని దర్శించుకున్నాం. ఎందుకంటే గిరి ప్రదర్శనలో మొత్తంగా టోటల్గా 9 లింగాలు ఉంటాయి. అందులో భాగమే ఇంద్రలింగం ఒకటి. అలాగే ముందుగా సిద్ధి వినాయక స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అగ్నిలింగం దర్శించుకొని ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీ రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా దర్శించుకొని మేమైతే గిరి ప్రదర్శన నడక స్టార్ట్ చేయడం జరిగింది. దారి మధ్యలో చాలామంది, ఒక 100 మంది సాధువులు భిక్షాటన చేస్తే అయితే మాకు కనిపించారు. మేము మాతో పాటు మా బ్యాక్ సైడ్ చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి యమలింగం ఇది 3వ లింగం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బాగా దాహం వేస్తే ఆ పక్కన ఉన్నటువంటి మినరల్ వాటర్ జోన్లో అయితే మేము మంచినీళ్ళు స్వీకరించడం జరిగింది. ఇలాంటి మినరల్ వాటర్లు మన దారి పొడుగునా కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహాలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకొని ముందుకు సాగాం. దారి మధ్యలో చాలామంది చిన్న పిల్లలు కూడా ఎత్తుకుంటూ నడక అయితే కొనసాగిస్తున్నారు. ఈ తర్వాత వచ్చినటువంటి లింగం సూర్యలింగం. ఇది 4వ లింగం. సూర్యలింగం కూడా చాలా బాగుంటుంది. అలా ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యపాదాలు కనిపించాయండి. అబ్బా, చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ పక్కనే షిరిడి సాయిబాబా టెంపుల్ కట్టారండి, చాలా అందంగా ఉంది. ఇదేమోంచి వరుణలింగం. ఇది 5వ లింగం అండి. ఆ పక్కనే వారాహి అమ్మవారి టెంపుల్ దర్శించుకున్నాం. వారాహి అమ్మవారు చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. తర్వాత పక్కన అర్ధనారీశ్వర టెంపుల్ కూడా దర్శించుకొని ఇది 6వ లింగం అండి, వాయులింగం. ఈ వాయులింగాన్ని అయితే దర్శించుకోవడం జరిగింది. ఆ పక్కన ఒక రుద్రాక్ష చెట్టు అయితే మాకైతే కనిపించింది. ఆయన డైరెక్ట్గా చెట్టు తీసుకొచ్చి రుద్రాక్షలు అమ్ముతున్నారు. ఇది చంద్రలింగం అండి. ఇది 7వ లింగం. ఈ లింగం చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే సడన్గా 6-15 నిమిషాలకి రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా పెద్ద రైన్. కానీ మేము అలా కొంచెం సేపు పక్కన ఉన్న టీ షాప్కి వెళ్ళి మా బావ నేను టీ తాగుతూ చిల్ అయ్యి ఆ పక్కనే ఉన్నటువంటి కుబేరలింగాన్ని దర్శించుకున్నామండి. కుబేరలింగం చాలా అందంగా ఉంటుంది. తర్వాత ఇది గిరి ప్రదర్శనలో చాలా ఇంపార్టెంట్, మోక్ష మార్గం అంటారు దీన్ని. ఈ మోక్ష మార్గం లోపల నుంచి పాక్కుంటూ వస్తే స్వామివారి యొక్క మోక్షం కలుగుతుందనే నమ్మకం. అలాగే నందికొండ. కరెక్ట్గా మనం 7 గంటలకల్లా మేము తిరువణమలై సెంటర్కి అయితే చేరుకోవడం జరిగింది. 7:30 నిమిషాలకల్లా మేము రాజగోపురం దగ్గరికి అయితే చేరుకొని గిరి ప్రదర్శన మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మనం దర్శనానికి అయితే లైన్ కట్టేసామండి, ఫ్యామిలీ మొత్తం అందరం కూడా. ఆ లైన్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. మేము త్వరగా అయిపోతుందని అయితే ఊహించాం, బట్ అవ్వలేదు. అలా లైన్లో లోపలికి వెళ్తుండగా ఇక్కడ చాలామంది చిన్నపిల్లలందరూ కూడా నాట్య ప్రదర్శన చేశారండి, చాలా అద్భుతంగా. అలా లైన్లో లోపలికి వెళ్తుండగా మాకు నందీశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఇదే స్వామివారి యొక్క టెంపుల్ ముఖ చిత్రం అండి. ఇది లోపల స్వామివారి యొక్క లోపల ఉన్నటువంటి టెంపుల్ అండి. ఇదంతా కూడా చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. స్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇదేనండి నా అరుణాచలం యొక్క ఫుల్ వీడియో. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.